అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. జాతీయ అంశాల్లో ఈరోజు మనం కొంచెం అంటే భారతదేశంలో ఉన్నటువంటి లడఖ్లో ఈ మధ్య అల్లర్లు బాగా రేకెత్తాయి. అక్కడ ఏంటంటే వాళ్ళు పర్టికులర్ అంశాలు తీసుకుని దీని మీద సరి అయిన ఇది రాలేదని చెప్పేసి ఒక సెపరేట్ దీని కింద కావాలని చెప్పేసి అక్కడ ఈ యాజిటేషన్ మొదలుపెట్టారు. సో దీని వెనకాల ఏమైనా విదేశీ శక్తులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ అతను లీడ్ చేసే అతను మరి ఏమి ఆబ్జెక్ట్ పెట్టుకుని, అంటే డెవలప్మెంట్కి అయితే రీజన్ డెవలప్మెంట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తోంది. బట్ ఈ విధంగా అల్లర్లు చేసి అండర్స్ క్రియేట్ చేసి ఇంటర్నేషనల్గా అటెన్షన్ తీసుకురావాలని ఏమైనా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి అనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఒకటి, ఒక సమస్యను మనం పరిష్కరిస్తే ఇంకో సమస్య ఉద్భవించేటట్టు ఉన్నది. చాలా చాలా రోజులు జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగంగా లడఖ్ ఉండేది. వీళ్ళు తక్కువ మైనారిటీ, ఎక్కువ అంతా మెయిన్ల్యాండ్ వ్యాలీలో ఉండేటటువంటి ముస్లిమ్సే ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళు. సో ఎప్పుడూ లడఖీస్ యొక్క పెద్ద సమస్య ఏంటి అంటే మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు, అన్ని ఫండ్స్ కాశ్మీర్ సైడే పోతున్నాయి, లడఖ్కు రావటం లేదు, మేము నష్టపోతున్నాం అని పెద్ద పెట్టున్నాడు అంటున్నప్పుడు అంతా దేవర్ టోటలీ విత్ ది మెయిన్ స్ట్రీమ్. కాశ్మీర్ మీద వీళ్ళకు వ్యతిరేకతే కానీ ఇటుకు వ్యతిరేకత ఎప్పుడు లేదు. అది వాళ్ళ లాంగ్ స్టాండింగ్ డిమాండ్. ఆ డిమాండ్ను ఈ ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసినప్పుడు ఫుల్ఫిల్ చేసి దీన్ని సపరేట్ యూనియన్ టెరిటరీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టి వాళ్ళతో లింక్ తీసేసి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ లింక్ తీసుకున్నారు. ఆ రోజు విజయోత్సవాలే ఎక్కడ లడఖ్లేలో. ఈ సోనం వాంగ్చుక్ కూడా దాంట్లో ముఖ్యుడే. మాకు ఈ పీడ పోయింది, మేము ఇప్పుడు ఫ్రీ, వీ కెన్ బీ ఆన్ అవర్ ఓన్ అనేటటువంటి దాంట్లో ఉన్నారు. స్లోగా 4-5 సంవత్సరాల్లో టైడ్ టర్న్ అయిపోయింది. అది గమనించాలి. ఇప్పుడు ఇతనికి ఉందా లేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ థింగ్, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రదేశంలో వీ కాంట్ అఫోర్డ్ టు హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్. ఫస్ట్ థింగ్ అది ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా కేర్ఫుల్గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏరియాస్ను క్లెయిమ్ చేస్తున్నది చైనా వాడికి ప్రాబ్లమ్స్ లేవు. చైనా వాడికి ప్రాబ్లమ్స్ ఎందుకు లేవంటే వాడికి అసలు ఒకవేళ అక్కడ 100 మందిని చంపేసినా బయట వాడికి తెలిసేటువంటి అవకాశం లేదు. వాడికి టిబెట్లో ప్రాబ్లం ఉన్నా, సింగ్జియాంగ్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఒక దేశం పెద్దది, ఎకానమీ పెద్దది. రెండోది పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్. సో ఎవడు నోరు ఎత్తేటటువంటి అవకాశం లేదు. వాడిలాగా మనం ఉండలేం. మనది మోర్ ఓపెన్ సొసైటీ, ప్లూరలిస్టిక్ సొసైటీ, ఎవడైనా ఏమైనా మాట్లాడవచ్చు. సో ఆ కంపారిజన్ కుదరదు. సో ఈ రెండింటినీ మనం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం అనేది. ఒకటి, అరుణాచల్ ప్రదేశ్లో పోలి చూస్తే ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇదంతా బుద్ధిస్ట్. సో సడన్గా ఇంకొక రిలీజన్ వచ్చి ఐడెంటిటీ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. అరుణాచల్ ప్రదేశ్లో ప్రాబ్లం ఏంటంటే అంత బుద్ధిజం కూడా కొంత ఉన్నా కానీ చాలా వరకు యానిమిస్టు, పాలిథీయిస్టు వీళ్ళు ఉన్నారన్నమాట. సో అక్కడ ఇంకో రిలీజన్ ప్రవేశించే అవకాశం ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ బుద్ధిజం గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నది. ఇండియా మీద పెద్ద వ్యతిరేకత లేదు. బట్ వాళ్ళ ఐడెంటిటీని ప్రిజర్వ్ చేసుకోవటం అనే దాని మీద మాత్రం స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నటువంటి ప్రదేశం లడాక్. సో అది మనం మర్చిపోరాదు. ఈ మనం మెయిన్ స్ట్రీమ్కు తీసుకొస్తాం అని అంటే ఎవరో బిజినెస్ మెన్ పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం కాదు.
ఫస్ట్ అసలు వాడు అవసరం ఉందా, రావాలని అనుకుంటున్నాడనే చూడాలి. బట్ డెవలప్మెంట్ వాడు కావాలంటే డెవలప్మెంట్, వాడు వద్దనుకుంటే మనం డెవలప్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. రెండోది, ఇప్పుడు కాస్త అవేర్నెస్ ఒకటి వచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్. మా ఏరియా ఇక్కడ ఉన్నటువంటి ఈ హిల్లీ ప్రాంతం పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తే ఏమవుతుందో ఏమో, మాకు నష్టం వస్తుందో, మిగిలిన ప్లెయిన్స్లో లాగా అక్కడ నువ్వు వీటిని ప్లాన్ చేయలేవు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ బీజేపీ కూడా కొంత ఈ అంశం మీద దృష్టి పెట్టి మేధోమథనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక డైవర్సిటీని కుదించే యూనిటీని ఇండియా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అది ఒకటి బ్రాడ్గా వస్తున్నది. ఎంత డైవర్స్గా ఉందంటే థ్రెడ్ ఆఫ్ యూనిటీ టు డైవర్సిటీ కోసమే చూడాలి, కానీ ఈ డైవర్సిటీని ఇగ్నోర్ చేసి యూనిఫైయింగ్ ఫోర్స్ కోసం ప్రయత్నం చేస్తే మాత్రం అది అంత మంచిది కాకపోవచ్చు దేశానికి. సో దీని మీద ఒక పెద్ద మేధోమథనం చేసుకొని పాలసీ కరెక్షన్ అవసరమైతే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సోనం వాంగ్చుక్ రియల్గా పాకిస్తాన్తో సంబంధం ఉంటే మాత్రం స్పేర్ చేయకూడదు, బట్ డెఫినెట్లీ ప్రూవ్ చేయాలి. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ వాడికి కొంత క్రెడిబిలిటీ ఉన్నట్టుంది. కొంతకాలం బీజేపీని సపోర్ట్ చేశాడు. అదే ఆర్టికల్ 370 అబాలిష్ చేసి వీళ్ళని సపరేట్ చేసినాక సపోర్ట్ చేసిన దీంట్లో అతను కూడా ఉన్నాడు. సో సడన్గా మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా ఉంది. అదే అఫ్కోర్స్ బై ఇట్ సెల్ఫ్ మీన్స్ నథింగ్ అనుకో. ఎవరికైనా రామన్ మ్యాక్సే అవార్డు వచ్చిందని అంటే నా దృష్టిలో వాడు సస్పిషస్. బికాస్ ఈ వచ్చేటటువంటి అవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయో మనకు అందరికీ తెలిసినవి. ఇండిపెండెంట్ ఆఫ్ దట్ వ్యక్తి ఏంది, ఎట్లాంటి వాడు అనే దాని మీద పూర్తి అవగాహన ఉండి అవసరం వస్తే నెగోషియేషన్, రియల్గా ప్రూవ్ చేయగలిగే పాకిస్తానీ హ్యాండ్ ఉంది, అమెరికా హ్యాండ్ ఉందంటే ఎస్టాబ్లిష్ చేసి ఫినిష్ చేయటం. బట్ కేర్ఫుల్గా మాత్రం పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బార్డర్ ఏరియాస్, డిస్ప్యూటెడ్ ఫ్రమ్ అదర్ పర్సన్. మనం డిస్ప్యూట్ కాకపోవచ్చు, బట్ వాడు డిస్ప్యూటెడ్ కింద పరిగణిస్తున్నాడు. సో లోకల్ పాపులేషన్ ఎలినేట్ చేసుకుంటే మనకి ఎప్పటికైనా కష్టం అవుతుంది. సో ఐ థింక్ చాలా చాలా కేర్ఫుల్గా వెరీ మెచ్యూర్గా డీల్ చేయాల్సినటువంటి రెండు ప్రదేశాలు. ఒకటి లడాఖ్, ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్. నాగాలాండ్కి నీకు ఆ ప్రాబ్లం లేదు, మిజోరాంకి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకనంటే అక్కడ వాళ్ళు మాకు కొంతమంది సపరేట్ కావాలనుకున్నప్పుడు ఇంకో కంట్రీ ఏది క్లెయిమ్ చేయటం లేదు. బట్ ఇక్కడ మాత్రం ఇంకోటి కంట్రీ క్లెయిమింగ్ అనేటటువంటి ఒకటి ఉన్నది రెండింటికి. సో దట్ మేక్స్ ఇట్ కాంప్లికేటెడ్. కాస్త జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం. ఇలాంటి సున్నితమైన అంశాల మీద హోమ్ మినిస్ట్రీ కొంచెం జాగ్రత్తగా మీరు చెప్పినట్టు వ్యవహరిస్తే బాగుంటుంది. నమస్కారం.